జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ గత 10 సంవత్సరాలుగా ఏదైతే బంధువడి ఇక్కడి చెరుకు రైతులకు మరి అనేక ఉద్యమాల ద్వారా ఇప్పుడు ఏదైతే ప్రారంభించుకునే దశకు చేరుకున్నది. మరి ఇలాంటి అనేక ఉద్యమాలలో పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు మన జువ్వాడి కృష్ణారావు గారు, ఎందుకంటే తన నిరసన నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ బ్యార్జీ ఈ 10 సంవత్సరాల ఉద్యమంలో ఎప్పుడు కూడా మరి నిరసన మొన్న ముఖ్యమంత్రి గారి సభలో కూడా మరి ఖచ్చితంగా ముత్యంపేట ఏదైతే చెరుకు రైతుల పక్షాన తన గలం విప్పి ఏదైతే నిబద్ధత కొద్దీ నిలబడి ఖచ్చితంగా కావాలని మరి ఏదైతే ఉద్యమించిన నాయకుడు మనకిప్పుడు ఎందుకనంటే ప్రారంభించుకునే దశలు ఉంది కాబట్టి మరి తన అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. చెప్పండి సార్. ఇప్పుడు ఈరోజు ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఇది పెద్ద ఏదైతే రైతుల దగ్గరికి ఇలా ప్రభుత్వాన్ని తీసుకురావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రజాపాలనలో భాగంగా ఇవాళ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ 10 సంవత్సరాల నుంచి మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీ మొత్తం తుప్పుపట్టి షెడ్ అంతా నిన్న వర్షానికి కురుస్తుంటే నేను చూడడం జరిగింది. ఇవాళ గత ప్రభుత్వం వేల కోట్ల నష్టం కలిగించింది మనం తెచ్చుకున్న తెలంగాణలో. రైతు పక్షపాతం అనే చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వాళ్ళు ఎన్ని కోట్ల నష్టం చేసిర్రో మన రైతులు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉన్నది అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ప్రభుత్వమే దిగి వచ్చి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులు చెప్పినటువంటి సమస్యలను కూడా వారు సానుకూలంగా స్పందించి మేము ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని చెప్పడం అని మన తెలంగాణ రైతుల పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జవాన్, జై జవాన్. మల్లాపూర్ మాజీ జడ్పీటీసీ జిల్లా కిషన్ సెల్ అధ్యక్షులు జలపతి రెడ్డి గారు మాట్లాడవలసింది కోరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఫ్యాక్టరీ తెరిపించి రైతులందరికీ మేలు చేస్తా అన్నటువంటి మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు మరి ఒకవేళ తెరవని ఎడల నేను ఈ గేటుకే ఉరేసుకుంటా అని చెప్పి మాట్లాడినటువంటి పగడ్బాల్ వలికి మరి అందరు కూడా రైతుల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని మరి ఎమ్మెల్యేగా 3 సార్లు ఆయన గెలిచి ఇప్పుడు ఆయన కొడుకును గెలిపించుకొని ఇప్పుడు ఇవాళ రాజకీయాలు చేస్తున్నాను మాట్లాడుతుండు. ఆయన రాజకీయాలు చేసిండు, ఆయన ఏబట్టి రైతులంతా మునిగినరు. ఇప్పుడు ఇవాళ ప్రజాప్రభుత్వం నరసింగన్న కృష్ణన్న గారి నాయకత్వంలో మరి ఇవాళ మరి అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు పాదయాత్ర సందర్భంలో నరసింగన్న కృష్ణన్న గారు బట్టి విక్రమార్క గారిని ఉప ముఖ్యమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులు వారిని తీసుకొచ్చి మేము త్వరలోనే ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారితో మాట్లాడించి ఇవాళ మాటకు కట్టుబడి ఇవాళ ప్రత్యేకంగా రైతుల దగ్గరికి ఇవాళ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి మీ అందరికీ ఏం బాధ లేదు మేము ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి అధికారులతో మాట్లాడించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మాటకు కట్టుబడే ప్రభుత్వం. మా నాయకులు కూడా జువ్వాడి రత్నాకర్ రావు గారి వారసులు వాళ్ళు కూడా ఇవాళ మాటకు కట్టుబడి ప్రజల తరఫున ప్రజాప్రభుత్వం తరఫున పోరాడి ప్రతి నెల 22 తారీఖు నాడు ఇలా ప్రతి గ్రామం నుంచి పాదయాత్రలు చేసి ఇవాళ ఫ్యాక్టరీ సాధించుకున్నటువంటి ఘనత మా జువ్వాడి బ్రదర్స్కే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి.